బ్రేకింగ్ న్యూస్ వరంగల్లోని డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా స్కెచ్తో సుమంత్ పై సుపారి గ్యాంగ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. సుమంత్ పై దాడి చేసేందుకు ఆయన కారును నిందితులు వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకుని డాక్టర్ పై దాడి చేశారు. 2 బైకులపై 4 దుండగులు వచ్చినట్లు సమాచారం. హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, ప్లాన్ ఫెయిల్ అవడంతో కారును ఆపి సుమంత్ను బయటకు లాగి ఐరన్ రాడ్తో దాడి చేసినట్లు తెలుస్తోంది. సుమంత్ తలను రోడ్డుకేసి కొడుతూ హత్యాయత్నం చేయడంతో స్థానికులు గుర్తించి కేకలు వేశారు. దీంతో నిందితులు పారిపోయినట్లు సమాచారం. గుర్తు పట్టకుండా ఉండేందుకు దుండగులు హెల్మెట్ ధరించారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాలు, టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టాయి. ఫ్యామిలీ పరంగా మాత్రం చాలా మంచి వ్యక్తి. మా ఇంట్లో 4 ఇయర్స్ నుంచి కిరాయి ఉంటున్నాడు. అతను క్లినిక్ ఏందో, వాళ్ళ మిస్సెస్ జాబ్ ఏందో, వాళ్ళు మా పక్కన కూడా అసలు ఏ రోజు కూడా వాళ్ళు కూడా ఎలాంటి అది లేదు. చాలా మంచి వ్యక్తి. అసలు ఇలా జరిగిందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అది జరగరాని సంఘటన అండి. మంచి వ్యక్తి. మాకు మా ఇంట్లో కిరాయి ఉండబట్టి ఇప్పుడు వచ్చేసి 2020 నుంచి ఉంటుండు. దాదాపు 4 ఇయర్స్ నుంచి మా ఇంట్లో కిరాయి ఉంటున్నారు. 4 ఇయర్స్ నుంచి కూడా ఏ రోజు కూడా అసలు నేను కూడా కిరాయి అని కూడా అడిగేది ఉండదండి. అతనే కొట్టేసుకుంటాడు. నేను ఏమైంది అని అడగాను. అట్లాంటి మంచి అసలు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి. వాళ్ళ డాడీ వాళ్ళు కూడా వచ్చేస్తారు. అటు వాళ్ళ ఆంటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు. అట్లాంటివి అయితే ఏమీ లేవు మాకు తెలిసి. పెళ్ళి అయింది. వాళ్ళ భార్య లెక్చరర్ చేస్తుంది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ దాంట్లో. ఈయనేమో ఇక్కడ క్లినిక్ కాజీపేటకు రోజు వచ్చి వెళ్తుంటాడు. మాకు ఇక్కడ కాజీపేట వాళ్ళది మా కాజీపేట. వాళ్ళ డాడీ కూడా ఏదో ఎంజంలో జాబ్ చేస్తారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తండ్రి. ఇక వీళ్ళు కూడా ఇక్కడే మొత్తం కాజీపేటే. మాది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వాసవి కాలనీలో మా ఇంట్లో కిరాయి ఉంటాడు. ఆయన క్లినిక్ పోయి ప్రతిరోజు 10-15 కల్లా మన ఇంట్లోకి వస్తాడు. రెగ్యులర్ అది ఆయన టైమింగ్. ఈవినింగ్ పోతాడు. మధ్యాహ్నం 10 o'clock పోయి 12:30, 2 o'clock వచ్చి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock, 6 o'clock వెళ్ళి మళ్ళీ 10కి వస్తాడు. 2 times. డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా స్కెచ్తోనే సుమంత్ పై సుపారి గ్యాంగ్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. సుమంత్ పై దాడి చేసేందుకు ఆయన కారును నిందితులు వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకుని డాక్టర్ పై దాడి చేశారు. 2 బైకులపై 4 దుండగులు వచ్చినట్లు సమాచారం అంతోంది. హత్య చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, అయితే ఆ ప్లాన్ ఫెయిల్ అవడంతోనే కారును ఆపి సుమంత్ను బయటకు లాగి ఐరన్ రాడ్తో దాడి చేసినట్లు తెలుస్తోంది. సుమంత్ తలను రోడ్డుకేసి కొడుతూ హత్యాయత్నం చేయడంతో స్థానికులు గుర్తించి కేకలు వేశారు. దీంతో నిందితులు పారిపోయినట్లు సమాచారం. గుర్తు పట్టకుండా ఉండేందుకు దుండగులు హెల్మెట్ ధరించారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అయితే సీసీ కెమెరాలు, టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తును చేపట్టాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఈ డాక్టర్ సుమంత్ పై దాడి పక్కా స్కెచ్తోనే చేశారు అని తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ఏమంటున్నారు స్థానికులు? ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలు సీసీటీవీ కెమెరాలతో పాటుగా కూడా సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా ప్రత్యేక బృందాలు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తాయి. ఇక దర్యాప్తు కొనసాగుతున్న కొద్ది కూడా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సుమంత్ను టార్గెట్ చేసి చంపాలనే పక్కా ప్లాన్ తోనే ఆ 4 వ్యక్తులు బైక్లపై హెల్మెట్ ధరించి ఆ యొక్క నిర్మానుష్య ప్రాంతాన్ని, అమ్మవారిపేట క్రాస్ వద్దున్నటువంటి బైపాస్ రోడ్ వద్ద అక్కడ కొంచెం సీసీ కెమెరాలు అందుబాటులో ఉండవు. దాంతో పాటుగా కూడా అక్కడ వాహనాలు, ప్రజలు కూడా ఎవరు అందుబాటులో ఉండని ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిరోజు తాను 9 గంటల తర్వాత కాజీపేటలోని తన క్లినిక్ లో విధులు ముగించుకొని అక్కడి నుంచి కాజీపేట కడిపికొండ బ్రిడ్జ్ ద్వారా బట్టిపల్లి క్రాస్ నుండి హంటర్ రోడ్ వద్ద ప్రతిరోజు వచ్చేటువంటి సమయాన్ని అంచనా వేసుకున్న తర్వాతనే పక్కా రెక్కి తర్వాతనే ప్రస్తుతం నిన్న హత్య ప్రయత్నం చేసినటువంటి స్థలాన్ని ఎంచుకున్నారు. సో ఆ ప్రాంతం వద్దకు రాగానే తనకు సంబంధించి కార్తో యాక్సిడెంట్ కలిగే విధంగా తనను చంపాలని ప్రయత్నం చేసి తెలుస్తుంది. అది విఫలం కావడంతోనే తనను వెంబడించి ఐరన్ రాడ్లతోని తనపై కారుపై దాడి చేసి తనను కారు ఆపేలా చేసి ఆ తర్వాత తనని కారులోంచి బయటకు లాగి తనపై
హత్యాయత్నం చేశారు. ఇక అది కూడా తర్వాత ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే తనను ఆ రోడ్డుకు బలంగా తలకు తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించేందుకు తన తలను కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్డుపైకి బలంగా 2 సార్లు కొట్టి చంపే ప్రయత్నం చేయడంతో ఈ యొక్క తతంగంతో దూరం నుంచి గమనిస్తున్నటువంటి వ్యక్తులు అక్కడికి చేరుకునే క్రమంలోనే బైక్లపై వెంటనే పారిపోయారు. సో ఇదంతా కూడా వాళ్ళు పారిపోయేటువంటి ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఎందుకంటే 100 మీటర్ దూరంలో ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి 100 మీటర్ దూరంలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన సీసీ కెమెరా ఉండడంతో దానిలో బైకర్కు సంబంధించినటువంటి విజువల్స్ దొరికాయి. దాంతో పాటుగా సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి అదేవిధంగా సెల్ టవర్ లొకేషన్లకు సంబంధించినటువంటి కీలక సమాచారం తీసుకున్న పోలీసులు ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అసలు ఎవరు ఎందుకు హత్య ప్రయత్నం చేయాల్సి వచ్చింది, సుమంత్ కు వాళ్ళకున్నటువంటి గొడవలు ఏంటనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రియా రైట్. అయితే అసలు ఈ సుమంత్ పైన దాడి చేసి అంటే పక్క స్కెచ్ చేసి హత్య చేసే అంత కక్షలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ దుండగులు ఎవరు? ఆ స్థానికులేమో అతని పని అతను చేసుకుని వెళ్తుంటారు, చాలా కూల్గా ఉండే పర్సన్ అని కూడా చెప్తున్నారు. మరి పక్క స్కెచ్ చేసి హత్య చేసే అంత గొడవలు ఏమున్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? పోలీసులు మాత్రం ఈ ఘటన లోపల కొంత గోప్యత అయితే పాటిస్తున్నారు. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ కావడంతో కొంత గోప్యత పాటిస్తున్నారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే తాము మీడియాకు సమాచారం వెల్లడిస్తామంటూ చెప్తున్నారు. మొత్తానికి సుమంత్ ములుగు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తాను తన కుటుంబంతో సహా తన తండ్రితో సహా దాదాపు 30 సంవత్సరాల క్రితమే హన్మకొండకు వలస వచ్చారు. తన తండ్రి కూడా ఆర్టీసీ లోపల కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. తన భార్య కూడా రంగశాయపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లోపల ఆమె లెక్చర్ గా పనిచేస్తూ ఉంటుంది. సో తన భార్య కోసమే తాను కూడా కాజిపేటలో ఉన్న సిద్ధార్థ్ నగర్ లో తన తండ్రి దగ్గర నుంచి వేరుపడిచి భార్యతో పాటుగా కూడా హంటర్ రోడ్ నివాసం ఉంటున్నాడు. తను రంగశాయపేట శివారు దగ్గర ఉండడంతో కూడా అక్కడ నివాసం ఉంటూ ప్రతిరోజు కాజిపేటకు వెళ్ళి తన క్లినిక్ వెళ్ళి వస్తుంటారు. సో అంటే తాను కూడా పూర్తి స్థాయిలో ఎవరితోనే గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదు. గత దాదాపు ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల వరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో పనిచేశారు. ఆ క్రమం లోపల కొన్ని నకిలీ బిల్లులు పేమెంట్ చేసి అప్రూవల్ చేయాలని చెప్పినప్పుడు కూడా కొంతమంది వైద్యులతోని కొన్ని హాస్పిటల్స్ తోని కూడా తాను చేయలేని చెప్తూ కూడా కొన్ని గొడవలు జరిగాయని కూడా చెప్తున్నారు. సో అదంతా అక్రమంగా నేను ఉండలేను కాబట్టి అని చెప్పేసి ఆరోగ్య ట్రస్ట్ నుంచి కూడా తాను రిజైన్ చేసి వచ్చి సొంతం క్లినిక్ నడుపుకుంటాను. అంటే తాను కూడా ఎప్పుడు వివాదాస్పదుడు కాదు, కానీ తన వెనుక కూడా దాదాపు 100 కోట్లకు సంబంధించిన భూములు ఉన్నాయటువంటి ఒక అంశం అయితే తెలుస్తుంది. అయితే ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో నిజంగా ఎవరైనా పగబట్టి తన హత్య చేయాలనుకున్నారా, లేకపోతే తన వృత్తిపరంగా ఎవరైనా తనను టార్గెట్ చేశారని కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇక ఈ రోజున పూర్తి స్థాయి లోపల నిందితులను పట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.